భాషలు మాట్లాడి ఎవరు పెద్దవారు అందరూ మాట్లాడండి, కొత్త భాషలు మాట్లాడండి. ఈ రోజు పరిశుద్ధ ఆత్మ దేవుడితో అగ్ని, నిలబడిన లేని అగ్ని, బలమైన అగ్ని దిగి ఉంది ఈ రోజు. దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు ఎలాగ సాక్షిగా నిలబెట్టినారో అలాగా నీవు కూడా మేలు చేయొచ్చు, అనేకల్ని దీవించబోతున్నావు. సీయోను సంఘ బిడ్డలు ఒక్కొక్కరిని దేవుడు బలముగా వాడకపోతున్నారు. థ్యాంక్ యూ హోలీ వెల్కమ్ లార్డ్, వెల్కమ్ లార్డ్, వెల్కమ్ లార్డ్. నీకు మహిమ కలుగును గాక. దేవుడు మన మధ్యలో దిగి వచ్చి అపోస్తలుల కార్యం 2:17 ప్రకారం మాట్లాడుతున్నారు. యవ్వనస్తులతో, కుమారులు కుమార్తెలతో ప్రవచనగా మాట్లాడుతున్నారు. మహిమ గల పరిచర్య, మహిమ గల పరిచర్య, ఉజ్జీవ పరిచర్య, అభిషేకం, అభిషేకం ఏలియా మీద దిగుడు గాక. ఇప్పుడే ఏలియా ఎక్కడ ఉన్నా నీ మీద అగ్ని దిగుడు గాక. ఓ రిఖాబా హాస్పిటల్లో ఉన్న ఏలియా నీ మీద దేవుడి అభిషేకం దిగుతున్నాడు. అభిషేక ఛాయగా ఘోషించిన పడును గాక ఏలియా మీద. దేవునికి మహిమ కలుగును గాక. లేచి నడుస్తుడు గాక. యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకం చేత దేవునికి మహిమ కలుగును గాక. వండర్ఫుల్ హోలీ స్పిరిట్, మైటీ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ. ఆమేన్. కలుగును గాక, కలుగును గాక, దిగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలుగును గాక. ఒక్కొక్క బిడ్డ మీద దిగును గాక. విడుదల అభిషేకం పొందుకో. ఒక్కొక్క బిడ్డకి విడుదల. సీయోను సంఘానికి విడుదల కలుగును గాక. సీయోను సంఘంలో బిడ్డలంతా విడుదల కలుగును గాక. విడుదల కలుగును గాక. విడుదల కలుగును గాక. విడుదల కలుగును గాక. వస్తున్న జరుగును గాక. విడుదల వస్తున్న కలుగును గాక. విడుదల, 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 విడుదల కలుగును గాక. సేవకుడు నా సన్నిధిలో, నా సన్నిధిలో సేవలు జరగట్లేదు. నామకార్థ సేవలు చేస్తున్నారు. నమ్మకముతో, అభిషేకముతో మొదటిగా నా ప్రార్థనలు జరిగించు. ప్రతి కోడికలో, ప్రతి కోడికలో సేవ ఇచ్చిన వారికి మొదటిగా ప్రార్థనలు జరిపించు. నా అభిషేకం పొందుకుంటున్నారు, వ్యర్థము చేస్తున్నారు. బుచ్చిబాబు, బుచ్చిబాబు రాబోతుంది. నా సేవలు జరిపించు. పంచిపెట్టిన సేవలు నమ్మకముతో, అభిషేకంతో చేపించు. ప్రార్థనలు నేర్పించు, ప్రార్థనలు నేర్పించు. వ్యర్థమైన ప్రార్థనలు జరిగిస్తున్నారు. ప్రార్థనలు జరిపించు.
ఏలియాకు విడుదల పరలోకంలో నుండి దేవదూత వెళ్ళింది. అభిషేక తైలం, అభిషేక తైలం. దేవదూత అభిషేక తైలం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యేసయ్యా, నీకే మహిమ. ఆసుపత్రిలో ఉన్న ఏలియాకు విడుదల థ్యాంక్ యూ లార్డ్. ఏలియా నడిచి నా అభిషేక తైలం పోమని చెప్పు. విడుదల, విడుదల. ఆమేన్. మీరు ప్రార్థన జరిగించు. మాట్లాడుతున్న సహాయం దొరుకుతుంది. నమ్మదగిన వాడు ఉన్నాడు, భయపడతాను చెప్పు. Thank you Lord, thank you Holy Spirit, thank you Holy Spirit. కుమార్తెకి నమ్మదగిన వాడు ఉన్నాడు తండ్రి, మీరు ఉన్నారు ప్రభువా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Thank you Lord, thank you Jesus. యవనస్తుని ప్రభువా బలపరచండియా, మూడు యవనస్తుని బలపరచండి. ఉజ్జీవ యవనస్తుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ముగ్గురిని సిద్ధపరచండియా తండ్రి దేవా, సహాయం చేయండి. వాళ్ళు ప్రభువా మీ పరిశుద్ధత కలుగునుగా, మీ ఉద్యోగం లేచునుగా, వాళ్ళు ఒక్కొక్కరిలోండి సహాయం చేయండి. యేసు నామములో ఆమేన్. శ్యామన తూరబ శందల రిఖాబా దూరబా శందల రబ వెనక ఇక వెనకపోండి. శందల రిఖాబా శందల రబ. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో దిగి వచ్చి మాట్లాడిన ప్రతి మాట వరకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా చూస్తున్న బిడ్డలు అందరి మీద కూడా ఈ అభిషేకం దిగునుగాక. పరిశుద్ధ ఆత్మదేవుడు సింహాసనం వేసి ఈ చిన్న పాలూరు గ్రామంలో కూర్చుని చేసిన సేవలు ఉండి అంతేకాల ఉజ్జీవాన్ని దేవుడు తీసుకురాబోతున్నారు. సువార్త ఖడ్గం యవనుల అగ్ని ఉజ్జీవం ఇక్కడ నుంచి లేస్తుంది. ప్రతి సంఘములో ఇలాగ కుమారులు కుమార్తెలు ఎంత బలంగా అభిషేకించబడబోతున్నారు. అందరిలో పరిశుద్ధ ఆత్మదేవుడు దిగి వచ్చి మాట్లాడుదురుగాక. ఆ అభిషేకం ఈ చిన్న గ్రామంలో, ఈ చిన్న పరిచర్యలో అభిషేకం ప్రతి పరిచర్య మీద దిగుడుగాక. అందరూ ఆశీర్వదించబడుదురుగాక. యేసు నామములో అడుగుతున్నామండి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా దేవా మీకు స్తోత్రం తండ్రి. ఈ అభిషేక ఆరాధనలో కూడా ప్రభువా మీ అనాయింటితో నింపి తండ్రి మీ బిడ్డలు అందరినీ కూడా ఆశీర్వదించినారయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా సాక్ష్యం ఏంటంటే పొద్దున ఉపవాస ప్రార్థనకు వచ్చినాను కదా, ఆదివారం ఆరాధనకు వచ్చినాను కదా. నీకు సేవ ఇచ్చినారు. అవునయ్యా, శనివారము ఆదివారము సేవ ఇచ్చినాడు. ఉపవాసం ఉండి శనివారము యవనస్తుల కొరకు ప్రార్థనలు చేయమని సేవ ఇచ్చినాడు. ఆదివారము బాప్తిసం పొందిన వారికి ప్రార్థనలు చేయమని సేవ ఇచ్చినాడు. అవునయ్యా, సేవ ఇచ్చినాడా. ఇచ్చిన తర్వాత నేను అలాగే చేస్తా ఉంటుంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉంటుంది. కానీ ఇక్కడైతే నాకు నిన్న పొద్దునేడు ఏమని ప్రేరేపించినాడంటే, దేవుడు నామకార్థన ప్రార్థన నాకు వద్దు, నిజమైన ప్రార్థన కావాలి. ఆ ప్రార్థన ఎలా చేయాలంటే, మొదటిగా తండ్రి నిన్ను నువ్వు శుద్ధీకరించుకొని, నేను ఏదైనాకైతే సేవ ఇచ్చినానో, నా చిత్తం ఏ దాని పెట్టి నేను నీకు సేవ ఇచ్చినానో ఆ చిత్తం నాలో నీకు సాక్షిగా నెరవేరునుగాక అని మహిమగా నాకు సాక్ష్యం చెప్పు. ప్రార్థన చెయ్యి, సేవ చెయ్యి. ఎక్కువ ప్రార్థన చేయకపోయినా
ఆ కొన్ని మాటలు చెప్తే నాకు మహిమగా ఉంటాయి అని చెప్పినాడు ఆమేన్. దేవుడు అలాగా ప్రేరేపించినాడు అయ్యా. స్తోత్రం. కానీ నేను చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయినాను అయ్యా పొద్దునేది. ఆ, ఇప్పుడు కూడా నాకు అదే దేవుడు ప్రేరేపించినాడు అయ్యా. ఏమిని? మొదటిగా ఎవరైతే సేవ తీసుకుంటారో సేవ ఇచ్చినారో ఆ. అంటే ఇప్పుడు శనివారం ఆదివారం ఇట్లా పరిచయలు ఇచ్చినారు కదా అయ్యా. సియోను సంఘంలో ఉన్న వారికి అందరికీ సేవ అందరికీ ఇచ్చినారు. సేవలు ఇచ్చినారు కదా. ఆ. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ వచ్చి చేసినప్పుడు ఒక్కొక్క దినంలో ఒక్కొక్కరికి ఒక సేవ. ఒక్కొక్క దినంలో ఒక్కొక్కరు సేవ చేస్తున్నప్పుడు ఆ. మొదటిగా నా సన్నిధికి వచ్చి వాళ్ళని శుద్ధీకరించుకొని ఆ. వాళ్ళ కొరకు నేను దేని కొరకు అయితే సేవ ఇచ్చినానో ఆ సేవ మాలో ఫలించును గాక ఆ. జరుగును గాక తండ్రి అని ఆ. నా చిత్తం నా పైన నీ చిత్తం ఏదుందో జరుగును గాక అని ప్రార్థన చేయమని చెప్పినాడయ్యా. ఆ తర్వాత ప్రార్థనలు జరిగించమని చెప్పినాడు. చెప్పినాడు. హల్లెలూయా. మొదటిగా ఆ ప్రార్థన వ్యక్తిగతంగా కానీ మందిరంలో కానీ శుద్ధీకరించుకొని మొదటిగా దేవుని చిత్తం ఏదిందో నా పైన అది నెరవేరును గాక తండ్రి అని ప్రార్థన చేసి తర్వాత మళ్ళీ మిగతా వాటికి చేయమని చెప్పినాడు. కొద్దిగా చేసినా కూడా కొద్దిగా చేసిన రాని వారికి కూడా ఇదే చెప్పమని చెప్పినాడు. అవునయ్యా. తండ్రి నాకు ఈ దినం నువ్వు పరిచయం ఇచ్చినావు, నన్ను శుద్ధీకరించు నాయనా, నేను చేసిన పాపాలు కడిగి వేయి తండ్రి అని. తండ్రి నాకు సేవ ఇచ్చినావు కదా, నా పైన ఏ చిత్తం పెట్టి నాకు సేవ ఇచ్చినావో ఆ చిత్తం నాలో జరుగును గాక తండ్రి అని ప్రార్థన చేయమని చెప్పినాడు. రాని వాళ్ళకు కూడా ఇలాగే ప్రార్థన చేసి తర్వాత ఏదేనికి చేయాలనో దానికి చేయమని చెప్పినాడు. రాని వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు తబితమ్మ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదయ్యా, వాళ్ళకందరికీ ఇదే చెప్పమని చెప్పినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యవనస్తురాల ద్వారా చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడి చెప్పిన విషయం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.